మహాబలవంతులు ఎవరికి వెతుకున్నటువంటి వారు చిన్న పెద్ద తారాతమ్యం తెలియనటువంటి ఆ యొక్క సర్వలోకంపై ఆ దేవేంద్రుడు ఆనాడు మాత్రమే పండించాడు కాబట్టి కానీ మన సాధించుతానికై నీ మనంబుల కలిగిన ఆలోచన ముచ్చే కానీ పెళ్లి కాని పిల్లవాడు బసి బాలుడు చెప్పబుట్టిన రక్తం ఒక చెప్పబుట్టిన అటువంటి వాడవు నీవు ఇప్పుడు యుద్ధానికి వెళ్ళడానికి సమయం కాదు కుమారా కొన్ని రోజులు వయోమయం కళ్యాణానికి వయోమంటే వైశ్వాలయాన్ని పెళ్లి చేయాలి కుమారా నీ మనసులో కలిగిన ఆలోచన మంచిదే కానీ ఈ కడుపుడు ఈ గర్భము అరే పొందబెట్టదు కాలేస్తారా వాడు దుర్గమని పసిపాడు అంటే ధర్మాధర్మ యుద్ధానికి కూడా మహామధ్య కానీ ఏమి తెలియదు పసిపాడు ఈ సమయమున అవును అయితే నేను లగ్నం చేసుకున్నాను అక్క నన్ను వెళ్ళాలి లేకపోతే తల్లిదండ్రులు సెలవు తీసుకుని వెళ్ళాలి కానీ నీవు ఇప్పుడు చిన్న వయసులో మాత్రం యుద్ధానికి వెళ్తాను ఇది సమయం కాదు కుమారా తదుపరి వీళ్ళు నీవు ఆలోచన వచ్చి ఎన్నాళ్ళకైనా ఆ యొక్క దేవతను సంవరించి ఆ సర్గం రారాజు కావాలని కోరిక చాలా మంచిది నేను భీమ సంగరం అంటే భీమాది బలమైనటువంటి వాళ్ళే యుద్ధం చేస్తారు కానీ చిన్న వాళ్ళు మాత్రం యుద్ధం చేయరా లేదా మగ పురుషులమా మరి పురుషాలంటే నీచుడా నాకు సూర్యం ఎప్పుడైతే నాకు నీవు యుద్ధానికి వెళ్ళాలని కోరుకున్నావు కదా అవును చిన్న మాట కళ్యాణం అంటే పెళ్ళైన పిదప అప్పుడు యుద్ధానికి వెళ్తే లగ్నం కాదు యుద్ధానికి వెళ్ళకూడదు వెళ్ళినా జయము కలుగుతుంది అవనములు ఏంటి పాపాలు ఏంటి గుడాలు ఏంటి
చెప్తున్నావు నాకు ఎల్లాడితే బయటకు ఇప్పుడు కుదరదు. ఏయ్! రైట్ రాత. అయ్యా. ఇక్కడ మాట్లాడు. కుమారా ఇష్టమా? నా కుమారుడు నేను చెప్పినట్లు మా యొక్క కులపరమైన వస్తువు